ఈరోజు స్కూళ్ళు తెరిచి ఈ రోజుకి 4-5 రోజులు 10 రోజులు అవుతుంది. అమ్మఒడి అన్నారు, తల్లికి వందనం అన్నారు, దాన్ని కాపీ పేస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తీసుకొచ్చారో దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అమ్మఒడి పథకాన్ని క్రెడిట్ చోరీ చేసుకొని తల్లికి వందనం అని పెట్టి ఆ పిల్లలకు డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. అదేమంటేనేమో చంద్రబాబు నాయుడు గారు తనకు సంబంధించినటువంటి నాయకులు మంత్రులు పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ కాలయాపన చేసేటటువంటి మాటలు మాట్లాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీకి తొందరగా ఉంటాడు, ప్రతిదీ క్రెడిట్ చోరీ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వసతి దీవెన, విద్యా దీవెన అటువంటి పథకాలను తీసుకొచ్చి ప్రజలకు మంచి చేశాడనా క్రెడిట్ చోరీ? సరే, మీరన్నట్టుగానే క్రెడిట్ చోరీనే. క్రెడిట్ చోరీ చేశారంటే ఈరోజు రైతులకు రైతు నేస్తం అని పెట్టింది ఎవరో? జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు మీరు చేసినటువంటి పథకాల్లో కూడా పేర్లు మర్చిపెట్టుకున్నారే తప్పితే గ్రామ స్వరాజ్యం తీసుకొచ్చిన నాయకుడయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. మీరు స్వతహాగా ఏ ఒక్కటి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 2 సంవత్సరాల 4 నెలల కాల వ్యవధిలో మీరు తీసుకొచ్చినటువంటి ఒక్క శాశ్వత భవనాన్నైనా చూపించగలరా? లేదా ప్రజలకు మీరు చేసినటువంటి మంచిని ఎక్కడైనా చూపించగలరా? అదేమంటే అనలిస్టులు చేసేటటువంటి, జర్నలిజం చేసేటటువంటి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీపై ప్రశ్నిస్తున్న, మీ పేపర్లో రాసుకున్న వాటిని ప్రశ్నిస్తున్నటువంటి వెంకటరెడ్డి అన్న, లేదా చిన్న యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబర్స్ని తీసుకొచ్చి జైళ్ళలో మగ్గబెట్టే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఎక్కడికక్కడ రెడ్ బుక్ రాజ్యాంగంలో నడుస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాన్నే నడుపుతున్నారు తప్పితే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఎక్కడా మీరు నడపట్లేదు తెలియజేస్తూ. అదేమంటే పిఠాపురం కానించి మొదలు పెడితే ఎక్కడికక్కడ కులవేక్ష చూపిస్తుంది ఎవరు? కులాలతో రాజకీయం చేస్తుంది ఎవరు? అదేమంటే పట్టుమని జగన్మోహన్ రెడ్డి భయపడతారు. జగన్మోహన్ రెడ్డి గారే కులాలు నెత్తి చూపిస్తున్నాడు, కులాల మధ్య రెచ్చగొడుతున్నాడు అని మాట్లాడుతున్నారు. నిన్న మీ రఘురామకృష్ణరాజు అతను మాట్లాడినటువంటి త్రిపులార్ అని పేరు పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి మాటలు, అతను వక్రీకరించిన సంభాషణ, అతను చేసినటువంటి వ్యాఖ్యలు, ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీపై మాట్లాడిన మాటలు అన్నీ ఈ రాష్ట్ర ప్రజానికం 10% ఓట్ షేర్ ఉన్నటువంటి దళిత సమాజం ఈరోజు గమనిస్తూ ఉందని. ఆ దళిత సమాజానికి ఏమని చెప్తారు? ఒక పరువు ప్రతిష్టలు కలిగినటువంటి మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఒక ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి, డిప్యూటీ స్పీకర్గా ఉండి కూడా ఈరోజు నువ్వు చేసినటువంటి మాటలకు ఏమని ప్రజలకు సమాధానం చెబుతావని అదేమని మాట్లాడితే, నిన్న మాట్లాడతాడు డీసీఎం పవన్ కళ్యాణ్ గారంట, ఇప్పుడు ఉన్నదే సక్రంగా వెలగబెట్టలేదు, ఆయన నిజంగా డిప్యూటీ సీఎం అనుకుంటున్నాడో లేకపోతే మాకైతే అర్థం కాలేదు, నా పుట్టుక తెలిసిన కాడి నుంచి నేను కులమత రాజకీయాలు చేయనవసరం లేదని చెప్పి ఎక్కడికక్కడ మాట్లాడుతూ ఉంటాడు. అదే మళ్ళీ కొన్ని వీడియోలు వెనక్కి తిరిగి చూస్తే ఆయనే కులాల గురించి మాట్లాడతారు. అదే కాపు కులం, నన్ను కాపు కులాన్నైనా చూడండి అని చెప్పుకుంటారు. వస్తాడు. ఎప్పుడు వస్తాడు? చంద్రబాబు నాయుడు గారు నిద్ర లేవగొట్టి చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజ్ అందజేస్తే అప్పుడు వస్తాడు. బయటకు వచ్చి అప్పుడు ఏదో 4 రోజులు మాట్లాడతాడు, 4 పూట్ల 4 రకాల వేషాలు వేస్తాడు, 4 రకాల సందర్భాలు చెప్పి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిపై, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీపై వీళ్ళని కాళ్ళు చేతులు కీళ్ళు ఎరగదీస్తాను, తొక్కిపట్టి నారదీస్తానని చెప్పుకుంటా పోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం మాకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. వారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్న మాటలపై మేము ఎక్కడా ఏ విధంగా స్పందించాల్సినంత అవసరం కూడా మాకు లేదు.